ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతుందో అది తెలంగాణకు వచ్చిందని చెప్పుకోవాలి. సో నిన్న సాయంత్రం నుండి తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలకుతలమైంది, చాలా అల్లకొల్లమైంది. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. అదేవిధంగా చాలా పంటలు నష్టపోయినాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మోంతా తుఫాన్ ప్రభావం అనేది మనకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణకు వస్తుంది వాయుగుండంగా. అది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది తీవ్రత తగ్గి తెలంగాణలోకి మధ్యాహ్నం 12 గంటలకు వాయుగుండంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది సత్తుపల్లికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. 12 గంటలకు సత్తుపల్లికి వచ్చిన తర్వాత అనంతరం అది కొత్తగూడెం ఎంటర్ అవుతుంది 1ంటికి. అదేవిధంగా 2 గంటల వరకు భద్రాచలంకి వెళ్ళి ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వాయుగుండం అనేది మనకు విస్తరిస్తున్నట్టుగా అయితే మనకు వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలంగాణలో ఈ వర్ష ప్రభావం అన్న కూడా మనకు తెలుస్తూ ఉంది. సో నిన్న సాయంత్రం నుండి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఈ రోజు ఉదయం వరకు కూడా ఈ వర్ష ప్రభావం అనేది కొనసాగిందని చెప్పుకోవాలి. సో నిన్న సాయంత్రం నుండి హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, బంజారా హిల్స్, మెహదీపట్నం, టోలీచౌకి, లకిడికపూల్, అమీర్పేట్, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, అబిడ్స్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి నిన్న సాయంత్రం నుండి కూడా. సో నిన్న సాయంత్రం నుండి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. సో ఈ భారీ వర్షాలకు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు జలమయమైనాయి. అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ వాళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు ఉదయం ఈ వర్ష ప్రభావం అనేది నిన్న సాయంత్రం కంటే ఈ రోజు ఉదయం మనకు ఎక్కువగా అనిపించింది హైదరాబాద్లో. సో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతుందో ఈ ప్రభావం అనేది తెలంగాణలో హైదరాబాద్ కాకుండా కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ మొత్తం తెలంగాణలోని ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి తెలంగాణలోని. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మోంతా తుఫాన్ అనేది ఏర్పడినప్పటికీ కూడా ఆ ప్రభావం తెలంగాణ వరకు కొనసాగింది. తెలంగాణలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఆంధ్రాలో ఇప్పటికైతే ఆంధ్ర మొత్తం కూడా అతలకుతలమైంది. ఆంధ్రలోని చాలా ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. అదేవిధంగా సముద్ర తీరాల ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితంగా వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అధికారులందరూ కూడా దీనిపైన పర్యవేక్షిస్తున్నారు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. సో ఉదయం నుండి కూడా ఇది వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ వర్ష ప్రభావం సాయంత్రం వరకు కూడా, అంటే ఈ సాయంత్రం రేపటి వరకు కూడా 2 రోజుల వరకు కూడా ఈ ప్రభావం అనేది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం అయితే మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షం అనేది కొట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుపుతా ఉన్నారు. సో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఈ మోంతా తుఫాన్ వల్ల తెలంగాణలో ఎక్కడ ప్రాంతాలు జలమయమైతే ఎక్కడ ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో, హెచ్ఎండిఏతో అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా సర్వే చేయించడం జరిగింది. సో తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రాంతాలు జలమయమవుతాయి, ముఖ్యంగా ములుగు లాంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఇబ్బంది కలగకుండా సో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రాంతాలను వాళ్ళు ముందుగే
సురక్షితంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నది, వాగు, చెరువు లాంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో అయితే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఈ వర్ష ప్రభావం 2 రోజులు కూడా కురిసే అవకాశం ఉన్నట్టయితే మనకు వాతావరణ శాఖ హెచ్చరించింది. కెమెరా పర్సన్ సాయితో అనిల్ విషయం టీవీ హైదరాబాద్ నుండి.